హాయ్ అండి, నేను సుమిత్ర. ఫెస్టివల్ ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా పులిహోరకి అయితే రైస్ వండేసుకున్నాను. పులిహోర ప్రిపేర్ చేసుకున్నాను. నేను పొంగల్ ఉడుకుతూ ఉంది. పొంగల్ అయితే పెట్టేస్తున్నాను, ఉడుకుతూ ఉంది. ఈ ప్రాసెస్లో ఆయిల్ వేసాను, టూ స్పూన్స్. అందులో బియ్యం కూడా వేస్తున్నాను. వేసి ఆవాలు, జీలకర్ర వేసుకుని శనగపప్పు వేసిన కరివేపాకు ఒక బౌల్లో తీసుకుని లెమన్ నేను ముందే జ్యూస్ చేసి ఇందులో వేసేసి కొంచెం దాంట్లో సాల్ట్ మిక్స్ చేసుకొని నేను కలిపి వేస్తున్నాను. లెమన్ కదా, అందుకని కలిపి వేసాను. అందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఎల్లోగా ఉండాలి కదా. కొంచెం రైస్ అందుకోసం పసుపు కూడా వేసుకుని దాన్ని వేసి బాగా థిక్గా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్, లో టు మీడియం పెట్టుకుంటే ఫ్లేమ్ని ఉడికించేసుకుని ఇందులోనే కొంచెం గీ వేసుకుని ఆ టేస్ట్ ఉంటుంది పులిహోర. పొంగల్ కూడా ఉడుకుతుంది. పప్పు రైస్ నానబెట్టేసి ఉడికిస్తున్నాను. పులిహోరకి రైస్ అయితే వండుకొని ఇందులో ఆడిపిస్తున్నాం. కొంచెం చల్లగా అవ్వాలండి ఈ రైస్. పులిహోరకి రైస్ కొంచెం చల్లగా ఉంటే పొడి పొడిగా బాగుంటుంది. ఇందులో రైస్ ఉడికించుకునేటప్పుడు ముందే నేను ఒక స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను. ఎందుకంటే పొడి పొడిగా ఉండాలి కదా పులిహోరకి రైస్, అందుకోసమని పొడి పొడిగా వస్తుంది రైస్ అప్పుడు. ఇప్పుడైతే పులుసు ఉడికిపోయింది. ముందుగా వేయించి పెట్టుకుని పోపుని వేసి కలిపేసుకుంటాము, మిక్స్ చేసుకుందాము. తర్వాత లెమన్ జ్యూస్ కూడా మనకు రెడీ అవుతుంది. ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవడం. అంతే అండి, ప్రాసెస్ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. అంతే, పులిహోర రెడీ అయిపోయింది. పొంగల్ ప్రాసెస్ అయితే చూద్దాం. పొంగల్ అయిపోయింది, ఉడుకుతూ ఉంది. ఇందులో మిల్క్ యాడ్ చేయాలి అండ్ బెల్లం యాడ్ చేయాలి. ఉడికిన తర్వాత ఉడుకుతుంది, కాసేపు యాడ్ చేయాలి. పొంగల్ ఉడుకుతుందండి. దీంట్లో కొంచెం పచ్చికర్రపు వేసుకుని ఫ్లేవర్ కోసం లడ్డూలో వేస్తుంది కదా పచ్చికర్రపు, అది వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్నాం. దీంట్లో అయితే ఇప్పుడు బెల్లం వేసేస్తాం. బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే స్వీట్గా ఉంటే బాగుంటుంది పొంగలి. ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో మిల్క్ వేసుకుని పాలు ఇంకొక వేసుకుని మంచి చిక్కటి పాలండి, మీగడ పాలు. నేను ఇట్లా చేసుకున్నట్టు దీన్ని తిక్గా వచ్చేంత వరకు మీడియం టు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి.
చేసుకుని పొంగల్ ప్రాసెస్ ఇంతే. పొంగల్ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం నెయ్యి, కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. పొంగల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ పొంగల్లో ఒక జీడిపప్పు వేయించుకొని గీలో వేయించుకొని ఇందులో వేసుకుంటాం. అంతే అండి, పొంగల్ రెడీ అయిపోయింది. తాలింపు ముద్దలు పులిహోర పొంగల్ రెడీ అయిపోయాయి.